ఏం లేదు, నాకు కూడా వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల ముందే రిక్వెస్ట్ చేశాను, రాగానే నన్ను మాట్లాడి పంపించవలసిందిగా. శివశంభో వేదిక మీద ఉన్న కొంచెం జరగండి స్వామి. వేదికను అలంకరించిన పెద్దలు, మా గోరేటి వెంకన్న గారు, మిగతా మిత్రులు, వేదికంతా స్వర్ణమయంగా బంగారు మయంలా ఉంది. చాలా ఆనందించదగ్గ విషయం ఏమిటంటే, ప్రీ రిలీజ్ ఫంక్షన్లా కాకుండా ఇది 100 days ఫంక్షన్లా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ చాలా తక్కువ మంది, ఒక మీడియా వాళ్ళు ఉంటారు, జనం ఉండరు, అసలు రావట్లేదు. అలాంటిది ఇంతమందిని సమీకరించి, ఇంత పెద్దల్ని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, టైటిల్తో సహా. అలాగే నర్సింగ్ ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న విశేషం ఏమిటంటే, చాలామంది కుర్రవాళ్ళు మంచి సబ్జెక్ట్ తోటి, తపనతోటి సినిమాలు తయారు చేస్తున్నారు. పాపం వాళ్ళకి సరి అయిన వేదిక దొరకట్లా. వాళ్ళ కంటెంట్ బలంగా ఉంటే ఇవాళ ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది. పెద్ద హీరోలే రావాలన్న ఇదేం లేదు. అంచేత ప్రతిభావంతులైన దర్శకులు వాళ్ళని దూరవేటి గారు సాహితీవేత్త, ఆయన ఛందస్సుతో పద్యం రాయగలడు. ఆయన పరిచయం తర్వాత నాకు తెలిసిందన్నమాట. చాలా బ్రహ్మాండంగా మొత్తం డైలాగులు, ఇందులో ఒక సాంగ్ కూడా ఉంది, నా మీద పిక్చరైజ్ చేశారు. అలాంటి సాహితీవేత్త ఇవాళ నిర్మాత నాకు ఇప్పుడే తెలుస్తుంది. మీరు ఆయన నిర్మాత అనుకోలేదు నేను. దర్శకుడు వారుగా పాపం చాలా కష్టపడి, అంత గతంలో సినిమా చేసిన చాలా వ్యయ ప్రయాసలకు నిజంగా వ్యయం. సినిమా అంటే ఇవాళ కోట్లతో వ్యవహారం. అలాంటి సినిమాని నర్సింగ్ వాళ్ళు భుజాల మీద వేసుకొని చాలామంది సహకరించారు. ఒక చిన్న పల్లెటూరులో ఈ సినిమా చాలా ఇష్టంగా చేయడం తటస్థించింది. ఇందులో నాది కూడా ఒక్క రోజులో దాదాపు ఒక 10 సీన్లు, ఒక సాంగ్ కూడా చేయగలిగాడు. అంటే అవసరం అలాంటిదన్నమాట. మళ్ళా డేట్స్ లేవు, ఉన్న దాంట్లో సాంగ్ కూడా చేసేసి నాకు తర్వాత వినిపించారు. సో ప్రతిభకి ఆకాశమే హద్దు. ఖచ్చితంగా దీన్ని మీరు నర్సింగ్ని, నిర్మాతని, దర్శకుడిని, మిగతా ఆర్టిస్ట్ని కూడా తప్పకుండా ఆదరించాలి, ఆశీర్వదించాలి. ఖచ్చితంగా శివశంభో ఒక ఎక్స్పీరియన్స్గా మిగులుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా భరణి గారి పట్ల నాకు అపారమైన ఆరాధన వారికి. ఎందుకంటే వారు గొప్ప సాహితీవేత్త. వారు కూడా అద్భుతంగా రాయడమే కాకుండా నటుడు. అన్నిటికంటే సినిమా రంగంలో అత్యుత్తమమైన మానవీయ విలువలు ఎవరికన్నా అంటే కొద్దిమంది ఉన్నారు. ఆ సర్కిల్ ఆయన ప్రకాష్ రాజు వంటి వాళ్ళు వాళ్ళకి మిత్రుడు. అలాంటి శ్రీశ్రీ మీద ఒక వ్యాసం చదివినాను సారు. వారు తల్లావజల శివాజీ గారు అట్లా ఉండి ఈ సినిమాలో సార్ నటిస్తున్నానని చెప్పడం. దూరవేటి గారు నాకు అత్యంత సన్నిహితులు. వారి పుస్తకం నాకు అంకితం ఇచ్చినాడు. మాకు ఉన్న బంధం వేరు. ఇక్కడ అన్నిటికంటే స్వామి ఇచ్చినాడు. నేను దూరవేటి అన్న స్వామి చూస్తుంటే దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు కాయకది తెలియదు, కానీ కాయకదే కైలాస, కాయకమే కష్టం చేయటం, కాయకమే కైలాసం అని చెప్పిన ఒక ఇష్టలింగాల పూజా సంప్రదాయం. కానీ అక్కమాదేవి, అల్లమ్మ ప్రభు, దాసమయ్య వాళ్ళ యొక్క పరంపర, బసవేశ్వరుని పరంపర చాలా ఇష్టం నాకు. కర్ణాటక ఆ గురువుల పరిచయ భాగ్యం. వారి యొక్క పాద సంస్కృతితో ఈ సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటూ, దూరవేటి గారు మంచి సాహితీవేత్త అన్న, అద్భుతమైన ధ్వని. వారి రాజుగారు చాలా ప్రసిద్ధులు. మన మిత్రులు నర్సన్ వీళ్ళందరూ. ఇంకా దూరవేటి గారు అంటే యాక్చువల్ నిర్మాతనే కాదు, అద్భుత సీతారామ శాస్త్రి స్థాయిలో పాటలు రాయగలడు. ముఖస్థుతి కాదు, అలవోకగా పద్యం. ఎందుకంటే మాట కోట్ల మంది చూసిండ్రు. నేను పాడడం కాకుండా మొన్న కూడా దేవదేవ శంకర, దేవ శంభ శంకర, దేవులాడినాడ దొరకవా, ఆ పాట మొన్న వచ్చింది. ఇంకా ఇంకో పాట కూడా వాడినాను.
అదేదో ఇష్టం నాకు శివుడు అంటే. ఇది నేను వైష్ణవ కుదురు నుంచి వచ్చిన ఆ సమత్వం అనేది ఉండాలి. శివుని యొక్క శ్మశానాల్లో తిరగడము, గిరీసురాసుత సఖి గౌరి అయి ఉన్న సమస్త ప్రపంచాన్ని, అంతము లేని భువనములో అనంతాన్ని, సూక్ష్మంలో విశాలత్వంలో సూచ్యాన్ని, భేదభావ జరిగిన ప్యూరిటీ, ఇంప్యూరిటీ, లోలి, శుద్ధ, తక్కువ, శుద్ధము, పవిత్ర, మహోన్నతమైన విలువల ప్రత్యామ్నాయం. భారతీయ తత్వంలో శివతత్వం అనేది మహోన్నతమైన తత్వం. అది ఆ తత్వంతో సినిమా రావటం అనేది ఆ ప్రమాణం. ఎందుకంటే శంకరుడే నాస్తికం అని చెప్పినారు, కానీ శంకరుడు నాస్తికం అనే ఒక పుస్తకం ఉందని నాకు చెప్పిన మా గురువు, మా దగ్గర ఉండే ఆయన పరిపూర్ణం తండ్రి కైవల్యం ఆయన రాములని నాస్తికం అనే పుస్తకం రాసినాడు. శంకరుడు నాస్తికులకే భగవంతుడు ఎక్కువ దర్శనమవుతాడంట ఎందుకంటే అని చెప్పి, అట్లాంటి శివుడు కూడా ఆ శివతత్వంతో ఉన్న ఈ సినిమా దూరబెట్టి గారి తిట్టం. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న పాటలు ఎన్నో చాలా బాగున్నాయి. స్వామీజీ వీళ్ళని ఆశీర్వదించండి. నాకు కూడా పనిలో పనిగా మీ దివ్య ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, మేము చెప్పేవాళ్ళం కాదు. అక్కమాదేవి, అల్లమా ప్రభు, దాసమయ్య, ముకుందార్ అనుభవాల మంటపం, మహోన్నతమైన భారతీయ తత్వంలో ఏదీ లేకుండా ఒక మహోన్నతమైన తత్వం శివతత్వం. దాన్ని వారు అనివార్యంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. బహుళత్వంలో ఏకత్వం, ఏకత్వంలో బహుళత్వం, శూన్యంలో పూర్ణంలో శూన్యం, శూన్యంలో ఏం లేకపోవడం ఉండటం, ఉండి లేనట్టుండే ఉనికివి నీవే అని చెప్పి రాసిన శివుణ్ణి. ఉండి లేనట్టుండే ఉనికివి నీవే. ఆ తత్వం కోసం నేను ఎక్కడ సిద్ధగంగా స్వామి, తుముకూరు సిద్ధగంగా స్వామిని దర్శనం అంతా తెలియదు నాకు. తర్వాత వారు వెళ్ళిపోయిన దగ్గర తెలియదు. ఆ ఊరికి పోయేది ఎప్పుడు తెలియకుండా ఏదన్నా మన ప్రాప్తం లేదు. మిమ్మల్ని దర్శించుకున్నాం. వందనాలు, ప్రణామాలు. రాజగోపాల్ గారికి, షుగునా దూరవేటి గారికి నా పాదాభివందనాలు, నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ లేకపోతే ఎవడో లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డబ్బులు పెడితేనే మేము ఈ స్టేజ్ ఎక్కి ఏ నటన చేసినా, ఏం మాట్లాడినా. ఇక డైరెక్టర్ గారు తమ్ముడు గురించి ఇప్పుడే చీకోటి ప్రవీణ్ అని చెప్పాడు. అంత పట్టున్న వ్యక్తి. అతని గురించి చెప్పుకుంటూ పోతే అతను 4 గంటలకి ఇక్కడికి వచ్చాడు. ఇతని గురించి చెప్పుకుంటూ పోతే 40 రోజులు కావాలి. అంత మంచి కథనాల మీద, క్యారెక్టర్స్ మీద పట్టున్న హీరో. ఇదిగో మా చిన్న బిడ్డ, మా చెల్లి, ఈమె కూడా హీరోనే. మా బాబు అంటే నా చిన్నప్పుడు చైల్డ్. నేను 10th క్లాసు స్టూడెంటు, ఆడు పెద్ద అవుతే నేను. మేమందరం హీరోలే. మా అందరికీ పెద్ద హీరో నర్సింగ్. ఇక మా గురువు గారు దూరవేటి గారి గురించి చెప్పాలి. ఇక అంతా A to Z, ఎక్కడికి వెళ్ళినా ఏం వెళ్ళినా అన్ని ఎవ్రీథింగ్ ఆయన్ని అలా శిష్యులు, గురువు గారు అందరూ ఇలా చెప్పుకుంటే అందరం కదా కాలాతీతం అయిపోతే. చాలా మంచి సినిమా తీసాం, చాలా బాగా అందరం చేసాం. మీ అందరూ ఆదరించి ప్రేక్షాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా శివశంభో టీంని ఆ సాంశివుడు ముందులుండి నడిపిస్తున్నాడు. అలాగే మీ ఆశీర్వచనాలు, మీ యొక్క ఆదరణ సినిమా పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఉద్వేగభరితమైనటువంటి సందర్భంలో మాటలు దొరకడం కష్టం. మా బ్యానర్ మీద, మా డైరెక్టర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో చాలామంది మా మిత్రులు, మా శిష్యులు, మా స్నేహితులు, మా బంధువులు, వివిధ ప్రదేశాల నుంచి, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కొక్కరి పేరు చెప్తే చాలా పెద్ద జాబితా అవుతుంది. వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా మీద ఎంతో ప్రేమతో చాలా ముందుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీ డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి స్వామి వారు, అట్లాగే ఇందాకనే మాట్లాడి వెళ్ళినటువంటి తనికెళ్ళ భరణి గారు, గోరెటెంకన్న గారు, ఇట్లా ఒకరొకరికి పెద్దలందరికీ కూడా పేరున నేను నమస్కరిస్తున్నాను. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలవుతుంది. ఎంత పెద్ద మహానది అయినా చిన్న సెలయేరుగానే దాని ప్రయాణం ప్రారంభమవుతుంది. మా నర్సింగ్ ఇది వాస్తవంగా 2వ ప్రయత్నం అయినప్పటికీ కూడా ఈ సినిమాని చేసిండ్రు. నేను ఇంతకు ముందే చెప్పినట్లు ఇది గొప్ప సినిమా అవునా కాదో కాలం తేలుస్తుంది, కానీ మంచి సినిమా అని అందరి చేత ఇది మెప్పు పొందుతుంది. అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. మా గురుగారు
ముళ్ళపూడి సూర్యనారాయణ మూర్తి గారు చెప్పేవారు, గొప్ప కవిత్వం రాసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మంచి కవిత్వం రాసేవాడు ఈ సమాజానికి కావాలి అని. కాబట్టి మంచి సినిమా చేసేవాడు ఈ ఈ రంగానికి అవసరం అనే ఉద్దేశంతో వచ్చినాం. మేము ఇదే కోణంలో చేస్తాం. కాకపోతే స్థాయి మా దగ్గర చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. 2 కోట్లు మొదలుకొని 20 కోట్ల వరకు చేయగలిగే, అంటే ప్రొడ్యూసర్కు ఎక్కువ నష్టం కలగకుండా మేము సినిమా తీసి, అంటే ట్రెండ్కి అనుగుణంగా, అంటే బిజినెస్ ట్రెండ్కి అనుగుణంగా కూడా మేము ముందు మా జర్నీ సాగిస్తాం. చాలామంది మాకు సపోర్ట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి మా తులజారాం సింగ్ గారు, మా రాఘవేంద్రాచార్యులు గారు, మా అశోక్ గారు, చాలామంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళు మేమున్నాము అన్నా, నేనున్నా అని చెప్పి నా ముందుకు వచ్చేవాళ్ళు. ఎందుకంటే నాకున్నటువంటి బలం, బలహీనత నా స్నేహితులు, నా మిత్రులు, నా ఆత్మీయులు, నా శిష్యులు. For more videos like this, subscribe Big TV channel.